ఈ నెల 14వ తారీఖు నాడు మా మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు అనే ఆయనకి ఒక వ్యక్తి ఏసీబీ అధికారిని అని చెప్పి ఫోన్ చేసి ఆయన కొద్దిగా అథారిటేటివ్గా మాట్లాడి ఆయన మోసపూరితంగా బెదిరించి మిమ్మల్ని కనుక మీకు నెల రోజుల్లో రిటైర్మెంట్ ఉంది, మీ మీద ఏసీబీ ట్రాప్ పడబోతోంది, మీరు అరెస్ట్ కాబోతున్నారు, మీరు కనుక ఇమ్మీడియట్గా నేను అడిగిన డబ్బులు కనుక ఇవ్వబడితే కనుక మీరు అరెస్ట్ అవుతారు, మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఆగిపోతాయి, ఇక ఏసీబీ కేసులో పడ్డారంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు కూడా మీ సర్వీసు ఇది తేలదు, మీ బెనిఫిట్స్ రావు మీకు అని చెప్పి బెదిరించి అతను ఆయన దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. సో ఆ రకంగా ఆయన మొత్తం 3,05,000 రూపాయలు త్రూ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా అతనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది ఆ సదరు హెడ్ కానిస్టేబుల్ గారు ఏఎస్ఐ గారు 16వ తారీఖు నాడు ఫిర్యాదు ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్లో. ఎస్ఐ గారు తెలియపరిచారు. సో అది ఫేక్, ఏసీబీ అధికారిని విషయం నిర్ధారించుకున్న వెంటనే ఆయన కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా దీంట్లో ఆయన కేవలం భయం ద్వారా మాత్రం రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం కాబట్టి సర్వీస్ మ్యాటర్స్ తేలవేమో అని చెప్పి ఎన్నో అనవసరం ఇబ్బంది ఎందుకు పడాలని ఒక భయం చేత అలా డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఇది ఫేక్ అని కేసు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వగానే మన మండపేట రోడ్ల సైడ్ శివకృష్ణ గారు వెంటనే కేసుని రికార్డ్ చేసి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. వెంటనే ముద్దాయిల్ని కాల్ డీటెయిల్స్ ద్వారా ఈ దర్యాప్తు కొనసాగించి టెక్నికల్ సపోర్ట్ ద్వారా ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి బెంగళూరు కూడా వెళ్ళి, బెంగళూరులో ఉన్నాడు ముద్దాయి, బెంగళూరు కూడా వెళ్ళి అక్కడ జరుగుతున్న అతను ఏ రకంగా జరిగినాయి ఎటువంటి విషయాలను సేకరించి అక్కడ ఉన్న పోలీసుల యొక్క సహకారం కూడా తీసుకుని దర్యాప్తును కొనసాగించారు. కొనసాగింపులో భాగంగా ఈరోజు ఉదయం ముద్దాయి విశాఖపట్నం వెళ్తుంటే, బెంగళూరు టు విశాఖపట్నం వెళ్తుంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరలో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం అతని వద్ద నుంచి 2,10,000 రూపాయలు ఈ ప్రస్తుతానికి సీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంత సీజ్ చేయవలసి ఉంది. ముద్దాయి పేరు రాచంపల్లి శ్రీనివాసులు, ఎలియాస్ వాసు అంటారు. ఇతను మల్లిక వేలమ గ్రామం, పట్నం మండలం, కదిరి తాలూకా, అనంతపురం జిల్లా ఇతనిది. సో ఇతని యొక్క చరిత్రని దర్యాప్తులో భాగంగా, ఇంట్రాగేషన్లో భాగంగా మనం తెలుసుకోగా ఇతను గత 15 సంవత్సరాల నుంచి అనేకమైన నేరాలు చేస్తున్నాడు. ఇతను గతంలో దొంగతనాలు, స్నాచింగ్, మోసాలు, దోపిడీ నేరాలు, అన్ని రకాల చాలా నేరాలు చేస్తున్నాడు. గతంలో ఇతనిపై సుమారుగా ఒక 100 దాకా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి. 100 కేసుల దాకా ఉన్నాయి. సుమారుగా చాలా కేసులు ఉన్నాయి. ఈ 420 ఏసీబీ అని చెప్పేవారు కేసులు కూడా అనేకం ఉన్నాయి. ఇతని యొక్క ఏమో ఏంటంటే ఏసీబీ అధికారులు అని చెప్పి ఫోన్ చేసి భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటాడు. ఇతను ఏం చేస్తాడంటే రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులు అనుకుంటారు. దీని నిమిత్తం డైలీ హంట్ ఈ న్యూస్ యాప్ ఉంటుంది. డైలీ హంట్ న్యూస్ యాప్ ద్వారా వివిధ డిపార్ట్మెంట్లకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుని దాంట్లో ఈ సస్పెండ్ అయిన వాళ్ళ వివరాలు, రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళ వివరాలు, ఇవన్నీ వివరాలు కనుక్కుంటాడు. కనుక్కుని ఆ స్టేషన్లో ఆ స్టేషన్ నెంబర్ కానీ లేదా ఆఫీస్ నెంబర్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఒక ఆఫీస్ నెంబర్ గూగుల్ ద్వారా తెలుసుకుంటాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఎవరికైతే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్కడ ఉన్న వాళ్ళని కొద్దిగా మేము ఏసీబీ అధికారులను బెదిరించి మీ ఆఫీస్లో పలానా ఆయన రిటైర్మెంట్ ఉంది, ఆయన ఎవరు అంటే గబుకున్న వీళ్ళు కూడా ఆ వాయిస్ అదర్ సైడ్ నుంచి ఎవరు ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారేమని చెప్పి గబుకున్న ఆ రిటైర్ అయ్యే వాళ్ళ పేరు, వీళ్ళ ఫోన్ నెంబర్ని ఇస్తారు. గబుకున్న మన దగ్గర కూడా అలాగే జరిగింది. ఫోన్ నెంబర్ ఇస్తారు. ఒక అధికారులు ఏమో ఉన్నతాధికారులు అడుగుతున్నారు. తర్వాత అతను వీళ్ళని కట్ చేసి అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి బెదిరిస్తాడు. బెదిరించేసి వెంటనే ఏం చేస్తాడంటే అతని లైన్లో అతను బాగా దీంట్లో తీసుకుంటాడు. అతని వేరే పక్కకి వెళ్లకుండా టైట్ చేస్తాడు మాటల ద్వారా. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించేస్తాడు. వేరే ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయించుకుంటాడు. అఫీషియల్ రెగ్యులర్గా అందరికి అధికారులకు తెలిసిన ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయించేస్తాడు. అమౌంట్ అతను తన మాటల్లో పెట్టి కంప్లీట్గా భయంలో కొలిపి
ఆ అనుకున్న అమౌంట్ని తన అకౌంట్కి వేసేదాకా అతన్ని స్విచ్ ఆన్ చేయనోడు, అఫీషియల్ సెల్ నెంబర్ని ఆన్ చేయనోడు. అమౌంట్ పే చేసేసిన తర్వాత ఇక ఆ అమౌంట్ని అతను డ్రా చేసుకుంటాడు. అది అమౌంట్ డ్రా చేసుకోవడంలో కూడా అతను ఒక ఎంఓ మెయింటైన్ చేస్తాడు. ఎందుకంటే తిరిగి దొరకకుండా ఉండడం కోసం ఏం చేస్తాడంటే ఈ అమౌంట్ని వేసే ముందు ఎవరో అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవరో లేకపోతే వేరే ఎవరు అన్నోన్ ఫెలోని రిక్వెస్ట్ చేస్తాడు. మా బంధువులు ఇలా హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి అర్జెంటుగా డబ్బులు తెప్పించుకున్నాము, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి రిక్వెస్ట్ చేస్తే సరే వేయండి నేను మీకు ఇస్తానంటాడు. ఏ ఆటో డ్రైవరు ఎవరుంటే వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళ ఫోన్పేకో దీనికో ట్రాన్స్ఫర్ చేసేస్తారు. చేసి వాళ్ళని దగ్గర పెట్టుకుని బ్యాంక్కి తీసుకెళ్ళి అమౌంట్ డ్రా చేసుకుంటాడు. డ్రా చేసి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. సో అమౌంట్ డ్రా చేస్తే ఇక ఒకసారి అమౌంట్ డ్రా చేస్తే మన దర్యాప్తులోకి వెళ్తే మనకి అక్కడ ఉన్నటువంటి ఆటో అతనో లేకపోతే మరొకళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ యొక్క నెంబర్లు మనకు దొరుకుతాయి తప్ప మనం ఇతని ముద్దాన్ని పట్టుకోవడం కష్టం అయిపోతుంది. అయితే దీని మీద చాలా చాకచక్యంగా మా మండపేట రూరల్ ఎస్ఐ గారు చాలా చాకచక్యంగా కృషి చేసి ముద్దాయిని ట్రేస్ చేయడం జరిగింది. అతను మరొక ఇలాంటి కేసు ట్రాప్ చేస్తున్నప్పుడు దానికి ముందుగానే జాగ్రత్తగా పెట్టుకుని చాలా క్విక్గా చేసుకోవడంతో ముద్దాయి యొక్క ఆహ్వానాలు అతని యొక్క కొంత ఐడెంటిటీ మాకు తెలిసింది. అతని మీద నిఘా పెట్టుకోవడం జరిగింది. ఆ నిఘాలో భాగంగా ఈరోజు ముద్దాయి బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్తుండగా మా సమాచారం మా దగ్గర ఉన్న చేత అతని రాజమండ్రిలో మేము అతని ఇమ్మీడియట్గా పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఈరోజు మన ఆలమూరు కోర్టులో రుజువు చేయడం జరుగుతుంది. తెలిసిన కేసులే 100 ఉన్నాయి సుమారుగా. అతను చెప్పకుండా ఇప్పుడు మనకు తెలిసిన చాలా కేసుల్లో కేసులే లేవు. ఇతను 7వ క్లాస్ చదివాడు, 7th క్లాస్ చదివాడు. అంతే. ఇతను ఒకప్పుడు ఏంటంటే ఒక ఎస్ఐ